పవన్ కళ్యాణ్ తమ్ముడు జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకంటే ఆయన ఇలాంటి పనికిమాలిన మాటలు ఆడుతున్నాడు కాబట్టే ఈ మధ్యని కొంతమంది ఎమ్మెల్యేలు ఆయన పార్టీలో ఉన్నవారు కూడా మహిళల మీద దాడి చేయడం, రేప్ చేయడం, ఎంతో అన్యాయాలు చేయడం జరుగుతున్నాయి. కనుక ఒక రాజకీయ నాయకుడు, ఒక రిలీజియస్ ప్రీస్టు ఒక మాదిరికరమైన జీవితం జీవించాలి. నోరుందని ఇష్టం వచ్చినట్లు మాట్లాడకూడదు. దానిని నేను అప్పుడు ఖండించాను. ఇప్పుడు అందరూ అడుగుతున్నప్పటికీ 10 రోజుల నుంచి నేను ఊరుకున్నాను. అయినప్పటికీ ఒకసారి నేను మాట్లాడాలి కనుక ఆయన ఏముంది, ఐఎమ్ సారీ అని తప్పు అయిపోయింది అంటే అందరూ శాంతియుతంగా ఉండండి అని ఒక డిప్యూటీ సీఎంగా ఆయన మాట్లాడాలని నేను హెచ్చరిస్తున్నాను. ఆయన భవిష్యత్తు కొరకే. రెచ్చిపోతే నష్టపోయేది ఆయన. ఇప్పుడు ఆల్రెడీ జనసేనలో ఉన్నవారందరూ ఆయన్ని విడిచిపెట్టేస్తున్నారు.